అవును, మీ మామయ్య దీన్ని ఎందుకని త్వరగా అమ్మేశారని మీరు అనుకుంటున్నారు? నాకు కూడా అదే తెలుసుకోవాలనుంది. నేనింకా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ కూడా నాకు హెల్ప్ చేయలేనని చెప్పారు. నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కూడా నాకు తెలియడం లేదు. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద నుంచి మాయమైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. డోంట్ థింక్ ఫీల్. త్వరలోనే మీరు మీ మావయ్యని ఖచ్చితంగా కనుక్కుంటారు. ఇంకెప్పుడు పస్తులుండి మైకం వచ్చి పడిపోకండి. మీకు ఆకలి వేసినప్పుడు దీనిని తినండి, బావుంటుంది. అయ్యో అమ్మా, అది నో నో, ప్లీజ్ కాల్ మీ జెన్నిఫర్. తప్పకుండా తింటానండి, ఖచ్చితంగా తింటాను. జెన్నిఫర్. థ్యాంక్ యూ. ఫ్యాంగ్, నేనింకా వెళ్ళాలిరా. రారా డియోకు. మా ఇంటిని ఇంకా ఫ్యాంగ్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. మీరు డియోకుని చూడాలనుకుంటే ఆ ఫ్యాగ్ని మిస్ అయినా లేదా మీ కాకలైనా వెంటనే ఇక్కడికి వచ్చేయండి, ఎప్పుడైనా సరే. అది సరే, మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు, కానీ ఎలాగైనా మా మావయ్యని కనుక్కోవాలి. మిమ్మల్ని ఎక్కడే ఉండమని చెప్పాలనిపిస్తుంది నాకు, కానీ ఆ డెసిషన్ నేను తీసుకోలేను. అయ్యో, నువ్వు అలా ఆలోచించినందుకు చాలా సంతోషం. ఇక మరి నేను వెళ్ళాలి. అన్నిటికీ చాలా థ్యాంక్స్. ఏవండి, ఒక్క నిమిషం. ఏంటి? మీకు తెలిసిన వాళ్ళందరూ సడన్గా మాయమైపోయినట్టు అనిపిస్తుందన్నారు, కానీ మీకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. నేనిప్పుడు మీ ఫ్రెండ్ని. నీకొక విషయం చెప్పాలి. నేనంత పెద్దదాన్ని కాదు. నాకు తెలుసు, కానీ సడన్గా మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే బాగోదు కదా. లోపలికి రండి. మీకిది నచ్చుతుంది. ఈ ఇల్లు పడగొట్టి గార్డెన్ క్లియర్ చేస్తే మనం 7 అంతస్తులు బిల్డింగ్ కట్టొచ్చు. అవునవును. ఈ ఇంటి ఓనర్ కొడుకు మీరే కదా? అవును, నాన్న ఇప్పుడే ఫోన్ చేసి మీ గురించి చెప్పారు. మీరు ఇల్లు మొత్తం చూడండి. ఓకే. మావయ్య, ఇక్కడేం జరుగుతోంది? వాళ్ళంతా ఎవరు అసలు? నేను వెళ్ళిపోయిన ప్రతిసారి దీన్ని చూసుకోవడానికి నాన్న అంత దూరం నుంచి రాలేకపోతున్నారు. మీరు ఈ ఇంటిని అమ్ముతున్నారా? మీరు మా ఇంటిని పగలగొట్టబోతున్నారా? వాళ్ళ ఇంటిని పడగొడతారో లేదని నాకు తెలీదు, కానీ మా పేరెంట్స్ ఈ ఇంటిని అమ్మకానికి పెట్టిన మాట వాస్తవం. అయ్యో లేదు, మీరు మా ఇంటిని పగలగొట్టద్దు. మీరు దీన్ని నాకే అమ్మేయండి. మా మామయ్యని కనుక్కొని నేను దీన్ని కొనుక్కుంటాను. అప్పటి వరకు మీరు దీన్ని అమ్మకండి ప్లీజ్. ఆ విషయంలో నేనేం చేయలేను. నువ్వు నాతో మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు దీన్ని కొనాలనుకుంటే బ్రోకర్ కి కాల్ చేసి మా అమ్మ నాన్నతో మాట్లాడు. సార్ ఆగండి, సార్ ఆగండి, సార్ ఆగండి. మిమ్మల్ని ఇప్పుడు నేనేం చేయాలి? మీరు ఇక్కడే ఉండండి, నేను తాతయ్యకి ఫోన్ చేసి చూస్తాను. ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవునవును, బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. డియోగు, చెప్పాలంటే ఇది ఏమీ అంత దారుణంగా లేదు కదా. ఎక్స్క్యూజ్ మీ. ఓ జగ్గు, ఒక్క నిమిషం. జగ్గు. అయ్యో, జగ్గు, చూసుకొని వెళ్ళొచ్చు కదా. చూసుకుని నడపాల్సింది నువ్వురా, ఇది రోడ్ రాయ్. మేడం, ఏమండి, రక్తం ఏంటి? రక్తం రక్తం అంబులెన్స్ కాల్ చేయి. చేస్తున్నా. లేదు లేదు లేదు, ఇది రక్తం కాదు, గ్రేప్ జ్యూస్. గ్రేప్ జ్యూస్. ఏంటి? ఇలా రా జగ్గు. జెన్నిఫర్ నాకు ఇచ్చిన జ్యూస్ పడిపోయింది అంతే. అయ్యో దేవుడా, అయ్యో, మీ ముక్కు మీద గాయమైంది. ఓ, అవును, నేను కొరియాకి తిరిగి వచ్చాను. లేదు, నేను వేరే చోటుకు వెళ్లాల్సి ఉంది, అందుకే వెంటనే వచ్చేసాను. హే, నీకు గుడ్ న్యూస్. లాంగ్ టర్మ్ హాస్పిటలైజేషన్ ని మన చీఫ్ అప్రూవ్ చేశారు. నిజంగానా?
ఓహో థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా థ్యాంక్స్. నర్స్, ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళారు? ఓ ఆమెనా? ఆమె స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి వచ్చిందా? హ, ఏంటి మీరు చెప్పేది నిజమా? తను స్పృహలోకి వచ్చిందా? అవును, స్పృహలోకి వచ్చింది, కానీ అది సడన్ గా ట్రీట్మెంట్ మధ్యలో ఆమె కనిపించకుండా పోయింది. ఏంటి? మావయ్య, ఆమె ఉంది కదా, ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి కొన్ని రోజులు మనతో పాటే ఉండనిద్దామా? ముక్కు మొహం తెలియని వ్యక్తిని మన ఇంట్లో ఎలా ఉంచుకోవాలి? ఆమె కోసం కాకపోయినా మన డియోకు గడి కోసమైనా సరే ఒకసారి ఆలోచించి చూడు. డ్యూగుని సేవ్ చేసినందుకు నేను ఆమెకి హెల్ప్ చేస్తాను. అరే, నేను మాట్లాడేది దాని గురించి కాదు మావయ్య. ఆమెకి ఇప్పుడు కావాల్సింది ఇదిగో ఈ ఇల్లు. ఈ ఇల్లు ఆమెకి చాలా విలువైంది. ఆమె చనిపోయిన తన పేరెంట్స్ తో కలిసి ఈ ఇంటిని దగ్గరుండి కట్టించింది. ఈ ఇల్లు ఆమెకు లైబ్రరీ, ఇంకేమన్నాయి. అయినా ఈ ఇల్లు ఆమెకి నిజంగా చాలా విలువైంది. వాళ్ళ మావయ్య దొరికిన వెంటనే ఈ ఇంటిని కొనుక్కుంటానంటుంది కదా. అప్పటి వరకు ఆమెను మనం ఇక్కడ ఉంచుకోలేమా? ఉం? నేనైతే వీధిలో దొరికిన ఆ కోడిపిల్లని వదిలిపెట్టలేను. మన డియోగు ప్రాణాలు కాపాడిన అమ్మాయిని నువ్వు బయటికి పొమ్మంటున్నావు. వాళ్ళ మావయ్య దొరికే వరకు ఇలాంటివంటే నాకు అస్సలు నచ్చదు. నా మాట విని చాన్, ఆమె ఇక్కడ ఉండలేదు. ఆ రూమ్ ఉందని కూడా మనకు తెలీదు. కనీసం ఆమె నా స్టెప్స్ కింద రూమ్ లో అయినా ఉండనివచ్చు కదా. నేను నిజంగానే ఇక్కడ ఉండొచ్చా? మా మామయ్యని కనుక్కునే వరకు నేను ఇక్కడ ఉంటానండి ప్లీజ్. ఆ రూమ్ లో సైలెంట్ గా ఉంటానండి ప్లీజ్. చూడండి, సైలెంట్ గా ఉంటారా లేదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. డ్యూగుని కాపాడినందుకు నేను మీకు తగినంత డబ్బు దేవుడా, ఇస్తాను. నువ్వు ఏంటి మావయ్య ఇలా అయ్యావు? నీకు తెలుసా, ఈమె వాడి ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఆమె ఓనర్ కాబట్టి వాడిని తీసుకెళ్తుంది. ఎక్కడ వాడు? డియోగు, రారా, వీడిని తీసుకెళ్ళండి. బాయ్ డియోగు, బాయ్ రా. మీ ఓనర్ తో హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాను. రే యుచాన్, ఏంటి, ఏమైంది? హలో, ఎవరు? నేను బ్రోకర్ని. ఉదయం మీ ఇల్లు చూసిన వాళ్ళకి ఇల్లు చాలా బాగా నచ్చిందట. సోమవారం ఒకసారి వచ్చి మళ్ళీ చూడాలనుకుంటున్నారు. మీరేమంటారు? మీరు ఫోన్ మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడినందుకు క్షమించండి, కానీ నేను దీన్ని ఏ రూమ్ లో పెట్టాలి, ఇది ఎవరితో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, అది నాదే జెన్నిఫర్. అది చూడ్డానికి మరీ దారుణంగా ఉందండి. ఇప్పుడు పర్వాలేదండి. కమాన్ గాంగ్ మావయ్య. హలో, లైన్లో ఉన్నారా? వినిపిస్తోంది. మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయగలరా? ఇక్కడ పరిస్థితి కొంచెం వేరేగా ఉంది. వాళ్ళని ఇంకొక నెల వెయిట్ చేయమని చెప్పండి. ఓకే, ఐఎమ్ సారీ. దాన్ని స్టెప్స్ కింద ఉన్న రూమ్లో పెట్టు. యాహూ! ఇది గుడ్ న్యూస్. ఏంటేమంటున్నా? గాంగ్ మావయ్య ఏం చెప్పాడంటే మీరు ఇంకొక నెల ఇక్కడే ఉండొచ్చు అని. నిజంగానా? ఒక నెల. నాకు ఇక్కడ ఉండడానికి నెల రోజులు పర్మిషన్ లభించిందిరా. ఇలారా ఇలారా ఇలారా.